खबरदार मतोन्मादुल्लारा, देश के हम चार सिपाही, इस देश के हम चार सिपाही, इस देश के हम चार सिपाही, इस देश के हम चार सिपाही, కాపీ గవర్నమెంట్ పంపిస్తాము. స్పెషల్ టాపిక్ సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇది సెక్యులర్ భారతదేశం సార్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏదైతే ధర్మాన్ని నేను ఆచరిస్తానో దాన్ని నేను గౌరవించుకోవచ్చు, కానీ ఇతరుల ధర్మాలను నేను కించపరచను. కానీ వాంటిని ముస్లిం సామాన్యంగా సస్తాడు, కానీ అట్లాంటి మాటలు అయితే ప్రవక్త గారి గురించి వినరు. అటువంటి మాటలు అతను మాట్లాడి ఎవరు కూడా కేవలం ముస్లింలని కాదు సార్, మా ముస్లింలో ఎవరైనా హిందూ ధర్మం గురించి మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేస్తాము. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే అతివాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోతూ మీరు భారతదేశంలో ఉండబాకండి, పాకిస్తాన్కి వచ్చేయండి అని చెప్పి మా పూర్వీకులకు చెప్పారు. ఆ రోజు ఈ తల్లి ఒడిలో పుట్టినాము, చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతాం, కానీ మేము పాకిస్తాన్కి రామని చెప్పి భారతదేశంలో ఉన్న వీరుల సంతతి మేము. భారతదేశం కోసం ఇతర కులస్తులు ఎన్ని త్యాగాలు చేసినారో దానికన్నా ఎక్కువ త్యాగాలు చేసిన జాతి ఇస్లాం ముస్లింల సంగతి ఎవరు మర్చిపోకూడదు. ఈరోజు హిందూ ధర్మం అనేది ఎదుటి మనిషికి సహాయం చేయడం నేర్పిస్తుంది. హిందూ దేవతలు చూడండి, ఎవరైతే భోలా శంకరుడు శివుడు ఉన్నాడో అతను విషం తాగి దేవతలకు అమృతం ఇచ్చినాడు. అదేవిధంగా తల్లికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదులుకొని 14 సంవత్సరాలు వనవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుంటే అర్జునుడు తన అస్త్రాలను కింద వేసేసి నా రక్త సంబంధికులు ఎదురుగా ఉన్నారు, వాళ్ళని నేను ఎలాగ చంపేది అని కృష్ణుడికి అడిగితే ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి జరుగుతుంది, రక్తానికి కాదు, నీ రక్త సంబంధికులు అధర్మం వైపు ఉన్నారు, వాళ్ళని సంహరించమని చెప్పి ఉపదేశం చేసింది శ్రీకృష్ణుడు. అటువంటి పవిత్రమైన హిందూ ధర్మంలో ఒక చీడ పురుగు ఈ బాబా రామ్దేవ్ గుండా, రామ్గిరి గుండా, వాడి పని ఏంటంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, భారతదేశాన్ని సర్వనాశనం చేయాలా, భారతదేశంలో మత కల్లోలను తీసుకొని రావాలా. ఎక్కడో బంగ్లాదేశ్లో ఎవరో చంపుకొని సస్తుంటే భారతదేశంలో అతను భజన చేసుకోకుండా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాట్లాడిన అతని నోరు పడిపోవాలా, అతను సర్వనాశనం అయిపోవాలని బిడ్డ కాడి నుంచి మహిళల కాడి నుంచి చచ్చిపోయే వృద్ధుల దాకా అతనికి శాపాలు ఇస్తున్నారు. ఎందుకంటే 1,24,000 మంది ప్రవక్తలు వస్తే చివరి ప్రవక్తలుగా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. మొహమ్మద్ ప్రవక్త గారు వచ్చిన తర్వాత పరమత సహనం, అనాథులకు ఆశ్రయం ఇవ్వడం, పేదలకు ఆకలికి ఉన్నోళ్ళకు అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నోళ్ళకు ఆదుకోవడం, అదేవిధంగా ప్రపంచ శాంతిని బోధించిన ప్రవక్తలకు ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అటువంటి మొహమ్మద్ ప్రవక్త గురించి ఇట్లాంటి చీడ పురుగులు మాట్లాడి ముస్లింల సహనాన్ని పరీక్షిస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, ఆర్టికల్ 24లో క్లియర్ కట్గా రాసి ఉన్నారు, మీ మతాల్ని మీరు గౌరవించుకోండి, అదేవిధంగా మీ మతాన్ని మీరు పొగుడుకోండి, కానీ ఇతరుల మతాలను కించపరిస్తే రాజ్యాంగ విరుద్ధం అవుతుంది, వాళ్ళ మీద దేశ బహిష్కరణ శిక్ష పడుతుంది. కాబట్టి ఎవరైతే ఈయన రామ్గిరి బాబా ఉన్నాడో అతనికి దేశ బహిష్కరణ చేయాలా లేదా ఉరి శిక్షణ విధించాలని చెప్పి మేము ముస్లింలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మహాప్రవక్త మొహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లింలకు ప్రవక్త కాదు, అతను రహమతుల్ ముస్లిమీన్ కాదు, రహమతుల్ ఆలమీన్, ఈ విశ్వంలో ఉన్న అందరికీ అతను ప్రవక్త. కాబట్టి
రామ్గిరి బాబా ఒళ్ళు దగ్గర పెట్టుకో. అదే విధంగా ఒక రామ్గిరి బాబాకే కాదు, మా ముస్లింలలో కూడా ఎవరైనా సరే హిందూ దేవీ దేవతలను కానీ క్రైస్తవుల దేవుళ్ళను కానీ కించపరిస్తే వాళ్ళ మీద కూడా దేశ బహిష్కరణ కానీ లేదా ఉరి శిక్ష కానీ విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అస్సలాము అలైకుం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.